హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది. ఈ క్షేత్రంలో స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి పరమశివుణ్ణి పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన ఆలయం. హిందువులు మృతదేహాలను కాల్చి బూడిద చేయడం ద్వారా ప్రతి మనిషి తన జీవిత చర్మాంకంలో బూడిదలో ఉంటారనే సంకేతార్థాన్ని తెలియజేయడానికి ఒక హిందువు దానిని తన నుదుటిపై మరియు శరీరంపై పూసుకుంటాడు. భగవంతునితో కలిసి ఉండాలనే తన ప్రాపంచిక కోరికలను వదిలించుకోవాలని కూడా ఇది సూచిస్తోంది. విభూతి కూడా దేవుణ్ణి సూచిస్తోంది. ఎందుకంటే భగవంతుడిలా బూడిద కూడా మారదు. నవపాషాణంతో చేయబడింది. నవపాషాణం వెల్లై పాషాణం, కంధగం మరియు కుదిరైపాల్ పాషాణం, రససేంద్రం, పూరం, మనోశీలై, వీరం, పూరమలింగం మరియు తాల్లంగం. సెయింట్ బోగర్ మురుగన్ విగ్రహాన్ని తయారు చేసిన 9 ఔషధ పదార్థాలు ఇవి అని నమ్ముతారు. రాత్రి సమయంలో ప్రధాన దేవతకు సంధానంతో దరఖాస్తు చేస్తారు. మరుసటి రోజు సంతానం తీసేస్తారు. అనంతరం భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ సంతానం పొందడానికి గొప్ప రద్దీ ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా విగ్రహం మీద ఉంచడం వల్ల సహజంగా ఔషధ శక్తులు లభిస్తాయి. దీనిని రాకాల సంధానం అని పిలుస్తారు మరియు దీనికి నివారణ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఈ సంధానాన్ని ఒక మండలం అంటే 48 రోజులు నిరంతరాయంగా తీసుకుంటే లేదా తింటే శరీరంలోని మరియు ఆత్మలోని అన్ని రోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం. మరొక పురాణం ప్రకారం ఒకసారి ఋషులు దేవతలందరూ శివుని నివాసమైన కైలాష్లో సమావేశమవుతారు. దాని ఫలితంగా భూమి ఒకవైపుకు వంగిపోయింది. శివుడు అగతియార్ ఋషిని దక్షిణ వైపు వెళ్ళమని కోరాడు. అగస్త్యుడు దక్షిణాన 2 కొండలను తన భుజాలపై మోయడానికి ఎత్తుంబ అనే రాక్షసుని నియమించాడు. రాక్షసుడు కొండలను దక్షిణంగా తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడు. అతను కొండలలో ఒక దానిని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు అది చలించలేదు. కొండపై ఒక యువకుడు దానిని తరలించడానికి అనుమతించకుండా నిలబడి ఉన్నాడు. రాక్షసుడు యువకుడిపై దాడికి ప్రయత్నించి ఓడిపోతాడు. అగస్త్య మహర్షి ఆ యువకుణ్ణి మురుగన్గా గుర్తించి రాక్షసుని క్షమించమని కోరాడు. మురుగన్ వెంటనే అలా చేసి కొండను పళనిలో అలాగే ఉంచాడు. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తిగా 2 భుజాలపై పాలు పెట్టుకోవడం ఆధునిక కాలంలో అనుసరిస్తున్న ఆచారం. రాక్షసుడు ఇతర కొండను స్వామి మలైకు తీసుకువెళ్తాడు. ఇది మురుగన్ 6 నివాసాలలో మరొకటి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.